అందరికీ నమస్కారం. ముందుగా మన గురువుగారైనటువంటి మనల్ని ఇక్కడ కలిపినటువంటి పత్రిజీ గారికి హర్షధ్వానాల ద్వారా చప్పట్ల ద్వారా ఒక్కసారి భారీగా ఆయనకి పైనకి వినపడేటట్టు చెప్పుకుందాం. అలానే పిఎంసిని గురించి అందరూ చెప్పారు, చాలా సంతోషం. అలానే నేను పిఎంసిలో డైరెక్టర్గా ఉన్నాను. ఇప్పుడు పిఎంసి అనేది పత్రిజీ గారు స్థాపించింది. ఆ పిఎంసిని దేంతో పోల్చాలంటే పత్రిజీ గారు హిమాలయ పర్వతాలతో పోల్చారు. పిఎంసి అంటే హిమాలయ పర్వతాల్లో ఏం చేస్తారు, పెద్ద పెద్ద యోగీశ్వరులు మునీశ్వరులు అక్కడ తపస్సు చేసుకొని శక్తులు సంపాదించుకొని వాళ్ళ పర్సనల్ కావచ్చు, ప్రపంచ శాంతి కోసం కావచ్చు, దేశ శ్రేయస్సు కోసం కావచ్చు శక్తులు పొంది అందరికీ దారపోస్తారు. అలానే పత్రిజీ గారు హిమాలయ పర్వతాలని పిఎంసి ఛానల్ రూపంలో మనకు అందించారు. అదే ఆయన ఆస్తి. ఆ ఆస్తిని హిమాలయ పర్వతం లాంటి పిఎంసి ఛానల్ని మనం కాపాడుకొని ఆయన ఎక్కడున్నా కూడా నేను స్థాపించిన వృక్షం మహావృక్షమై హిమాలయ పర్వతాలంతా స్థాయికి చేరిందని ఆయన ప్రతిరోజు సంతోషపడేలా ఉండాలంటే మనం పిఎంసిని అభివృద్ధి చేయాలి. ఆ అభివృద్ధికి మా అందరం కలిసి మనం సాధించుకుందాము. అదే ఒక ఏకైక లక్ష్యం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.